ఫ్రెండ్స్ హాయ్. నాకు జరిగినట్టు మీకు కూడా ఉంటుందా అండి? నాలాగా ఎంతమంది ఉంటారో నాకు తెలీదు కానీ అదేంటో అండి నాకు అర్థమే కాదు. ఏదైనా గట్టిగా మాట్లాడాలంటే అవతల వ్యక్తి ఏమనుకుంటారేమో అని అదొక చిన్న భయము. మళ్ళీ మనం అన్న తర్వాతకి వాళ్ళు ఫీల్ అయిపోయారో ఏమో అని రిటర్న్ మనమే వెళ్ళి సారీ చెప్పేయాలని అనిపిస్తుంది. మన తప్పు ఉన్నా లేకపోయినా వాళ్ళకే రిటర్న్ వెళ్ళి సారీ చెప్పాలనిపిస్తుంది. అదేంటో నా వీక్నెస్. ఇంకొకటి ఏందేమో, ఏదైనా సంతోషం వచ్చిందనుకో అస్సలు తట్టుకోలేను. నాకు నచ్చిన పర్సన్ తోటి షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నాకు నచ్చిన పర్సన్ తోటి వాళ్ళు ఒకేలా నాతో మాట్లాడకపోతే దేవునితో చెప్పుకోవాలనిపిస్తుంది. కానీ ఎందుకేమో అండి, నాకు దుఃఖం వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరు నాతో ఉండరు. నా ఫ్యామిలీ అయినా కానీ నాకు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైందని ఎవరు అడగరు. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏంటిది నా లైఫ్ ఇలా అయిపోతుంది ఏంది అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎవరు అసలు నా ఒక్కొక్కసారి నాకు బ్రెయిన్ ఏం పనిచేయదు. సేమ్ నాకు జరిగినట్టు మీకు కూడా అవుతుందా? ప్లీజ్ మెసేజ్ చేయండి. దీన్ని ఏ బ్రెయిన్ అంటారో తెలియదు. ఒకేలా ఎప్పుడైనా ఏడవాలనిపించింది అనుకో బాగా ఏడ్చేస్తాను. తన్వి తీరా బాగా ఏడ్చేస్తాను. ఎప్పుడైనా ఎవరైనా ఎన్ని మాటలు అన్నా కానీ గుండెని రాయి చేసుకుంటాను, అస్సలు ఏడవను. చెప్తే చెప్పని అన్న థింకింగ్లో పోతాను. తర్వాతకి ఒక్కొక్కసారి ఆలోచిస్తే వాళ్ళన్న తర్వాతకి అందరి ముంగట నవ్వుతుంటాను. మన నైట్ అయితే చాలు ఏడ్చుకుంటా పండుకుంటాను. అదేంటో నాలాగా కూడా మీరు ఉన్నారా? వీక్నెస్. దీనికి ప్రాబ్లం అనే సొల్యూషన్ అదే లేదా? ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి ప్లీజ్. నాలాగా ఎంతమంది ఫేస్ చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు. ఎవరితోటన్నా ఏమన్నా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఎదుటి పెట్టి ఏమనుకుంటారో అని అది చిన్న భయము. అన్నిటికీ భయం అనేదే కారణం అండి. ఎవరు అర్థం చేసుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమన్నానో కూడా నాకు అంత క్లారిటీగా అర్థమవుతలే. మీకు క్లారిటీగా అర్థమైతే ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి.